పోయిన వారము మనము ఏమి నేర్చుకున్నాము? ఏం నేర్చుకున్నాము అంటే, మన చింత యావత్తు దేవునిపై ఎందుకు వెయ్యాలి అన్నది మనమందరం కూడా పోయిన వారము నేర్చుకున్నాము. ఓకేనా? మంచిది. ఇక ఈరోజు ఆఫ్ చేయాలి. మనం నేర్చుకునే అంశము ఏంటి అన్నప్పుడు, దేవుని యందు నమ్మిక ఉంచితే ఏమి జరుగుతుంది అన్నది ఈరోజు చాలా జాగ్రత్తగా మనమందరూ కూడా నేర్చుకుందాం. మరలా చెబుతున్నాను, దేవుని యందు నమ్మిక ఉంచితే మనకు ప్రతిఫలం ఏంటిది అన్నది ఈరోజు మనమందరం కూడా ఆలోచన చేద్దాము. మరి మన జీవితాల్లో ఏ పని ప్రారంభించినా, లేదంటే ప్రార్థనలో ఏది మనము దేవుణ్ణి అడుగుతున్నా, ఆ అడుగుతున్నది లేదంటే నేను చేయబోతున్న పని ఏదైతే ఉందో అది ఖచ్చితంగా దేవుడు నాకు చేస్తాడు, దేవుడు నేను అడిగింది నాకు ఇస్తాడు అన్న ఆ నమ్మకము మనకు దేవుని మీద ఉండాలి. దేవుని మీద ఖచ్చితంగా నేను అడిగింది ఇస్తాడు అన్న నమ్మకము దేవుని మీద మనకు ఉండాలి. మనం అడిగింది దేవునికి మహిమను తీసుకొచ్చేదైతే, మనం అడిగింది దేవునికి ఘనత ప్రభావమును తీసుకొచ్చేదైతే, మీరు ఖచ్చితంగా దేవుని మీద నమ్మిక ఉంచితే ఆయన మనం అడిగింది ఇస్తాడు. ఆ విషయంలో మనము చింతించవలసిన అవసరం లేదు. కాబట్టి ఏదైతే ప్రార్థన ద్వారా దేవుణ్ణి మనం పదే పదే ఏదైతే అడుగుతున్నామో అది ఖచ్చితంగా నాకు ఇస్తాడు అన్న నమ్మకం మనకు ఉండాలి. ఆ ట్రస్ట్ అనేది, ఆ నమ్మకం అనేది మనకు ఉండాలి. అలా నమ్మకం ఉన్నప్పుడు ఏమి జరుగుతుంది అన్నప్పుడు బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి చాలా విషయాలు మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. దయచేసి కీర్తనల గ్రంథము అందరం కూడా, కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 10వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకున్నాం. కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 10వ వచనాన్ని దయచేసి మనం అందరము కూడా చదువుతాము. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచువానికి కృప ఆవరించి ఉన్నది. ఇక్కడ రెండు గ్రూపులు మనకు కనబడుతున్నాయి. ఒకటేమో భక్తిహీనుల గ్రూపు కనబడుతుంది, ఒకటేమో భక్తి పరుల గ్రూపు కనబడుతుంది. ఈ భక్తిహీనులలో విశ్వాసులు ఉన్నారు, ఇందులో సేవకులు ఉన్నారు. భక్తి పరులలో విశ్వాసులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. అది ఇక్కడ ఏమంటున్నాడు అంటే, యెహోవా యందు నమ్మిక ఉంచువానిని కృప ఆవరించి ఉన్నది, కృప ఆవరించి ఉన్నది అంటున్నాడు. ఏ విషయమైనా కానివ్వండి, ఏదైతే దేవుణ్ణి మీరు అడుగుతున్నారో, అదొక మ్యారేజ్ కావచ్చు, అది పిల్లల విషయం కావచ్చు, అది ఉద్యోగం కావచ్చు, అది ఆరోగ్యం కావచ్చు, అది ఆర్థికపరమైన సమస్య కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ విషయమైనా కానివ్వండి, అది దేవుడు ఖచ్చితంగా నాకు ఇస్తాడు అన్న ఆ నమ్మకము, దేవుని పైన మనకు నమ్మకం ఉండాలి. నమ్మకం ఉండాలి అని మనము చదువుకుంటున్నాము. అయితే మనం ఆలోచన చేయగలిగితే, దేవుని యందు నమ్మిక ఉంచు వారికట దేవుని కృప ఆవరించి ఉన్నది, దేవుని కృప ఆవరించి ఉన్నది. ఈరోజు మనం అందరము కూడా ఈ విధంగా సజీవులుగా మనం ఉన్నాము అంటే, ఎన్నో మరి బాధలు కావచ్చు, ప్రయాణాల్లో కావచ్చు, అన్నింటిలో మనం ఈ విధంగా ఉన్నాము అంటే దేవుని కృప లేకపోతే ఈరోజు మనం బ్రతికే వాళ్ళము కాదు. ఆయన కృప మనకు తోడుండటం బట్టే ప్రమాదాలు తప్పించుకుంటున్నాం, రోగాలు తప్పించుకుంటున్నాం, పరిస్థితులను అధిగమిస్తున్నాం. ఎందుకంటే ఆయన కృప మనకు తోడుగా ఉన్నది. కాబట్టి దేవుని మీద నమ్మకం ఉండాలి, మనకు దేవుని మీద నమ్మకం ఉండాలి. ఇంకో మాట కూడా మనం చూడగలిగితే, కీర్తన గ్రంథంలో కూడా, అదే కీర్తన గ్రంథం 115వ కీర్తన, కీర్తనల గ్రంథము 115వ కీర్తన 11వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 11వ వచనాన్ని మనం చదువుకుందాము. యెహోవా యందు భయభక్తులు గలవారలారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము, వారికి
గ్రహించుడి, ఆయనే మన సహాయము, మనకేడేమో. ఒకనాడు అబ్రహాము గారు దేవుని మీద నమ్మిక ఉంచాడు. నేను చూపించే దేశానికి వెళ్ళమనగానే దేవుణ్ణి ఒక మాట అడగకుండా దేవుణ్ణి నమ్మి ఆయన చూపించే దేశానికి బయలుదేరాడు. ఎక్కడండి, ఊరు నుంచి కానాను ప్రాంతము 2000 కిలోమీటర్లు సుమారుగా. మన ఆ రోజేమన్నా ఫ్లైట్లు ఉన్నాయా, ఆ రోజేమన్నా ట్రైన్స్ ఉన్నాయా, ఏమున్నాయి మీరు ఆలోచించండి. కాలినడకన వెళ్ళాలి. దేవుడు వెళ్ళమన్నాడు. అబ్రహాము గారు దేవుని మాట నమ్మి బయలుదేరిపోయాడండి. అలాగే మోషే గారు దేవుని నమ్మాడు, ఎర్ర సముద్రమును పాయలు చేశాడు. ఒక దావీదు గారు దేవుని నమ్మాడు, గొలియాతును ఆయన సంహరించాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు అంటే, దేవుని యందు నమ్మిక ఉంచండి. దేవుని యందు ఆయనే మనకు సహాయము. ఖచ్చితంగా దేవుని మీద మనం ఆధారపడితే, దేవుణ్ణి మనం నమ్ముకొని మనం ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగానండి ఆయన సహాయం మనకు దొరుకుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే, చాలామంది వాళ్ళ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటారు. ఆ మాట కూడా ఎక్కడ ఉందని మీరు చూడగలిగితే దయచేసి అందరం కూడా దయచేసి ప్రసంగి గ్రంథము, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుతున్నాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుతున్నాం. నీ సముద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే దేవుడు అంటున్నాడు, మీ సబుద్ధిని ఆధారం చేసుకోకండి. మీరు ఏదైనా పని ప్రారంభించినా, ఏదైనా దేవుణ్ణి మనం అడుగుతున్నా, మన సొంత తెలివితేటలు, సొంత జ్ఞానం ఎప్పుడు కూడా అది పని చెయ్యదు. మీ అందరికీ తెలుసు, సౌలు రాజు, ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు అయిన సౌలు గారు ఏం చేశారంటే, సొంత బుద్ధిని ఆధారం చేసుకోవాలి. అక్కడికి వెళ్ళి అందరినీ సంహరించు అమాలేకీయులు అంటే ఈయనేం చేశాడు, రాజును కొవ్విన వాటిని అన్నిటిని కూడా బ్రతకనిచ్చాడు. ఎందుకైనా బ్రతకనిచ్చామంటే బుద్ధి పోనించుకోలేదు, గాడిదలు కాసేవాడు. ఎవరమ్మా సౌలు రాజు ఏం పని చేసేవాడు, గాడిదలు కాసేవాడు. ఆ బుద్ధి పోనించుకోలేదు, కొమ్మిన వాటి అన్నిటిని కూడా బ్రతకనిచ్చాడు. దొంగ దొరికిపోయాడు. ఇప్పుడు అంటున్నాడు, నా కాదయ్యా నీ దేవుడైన యెహోవాకే. అంటే సబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. ఒకప్పుడు సమూయేలు గారు బలివ్వాలి, యాజకులు బలులు ఇవ్వాలి. ఈయనేం చేశాడంటే తొందరపడి సౌలు రాజే బలులు అర్పించాడు. ఇవన్నీ మనం ఆలోచన చేయగలిగితే సొంత బుద్ధిని ఆధారం చేసుకున్నాడు కనుక రాజుగా ఉండే అర్హత పోగొట్టుకున్నాడు. మరొక విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారి ఆ వంశావళిలోంచి రావాలి, కానీ యేసుక్రీస్తు వారు ఆ వంశావళి నుంచి రావాల్సింది, కానీ ఆయన స్వబుద్ధిని ఆధారం చేసుకోవటం వల్ల ఏం జరిగిందంటే రాజుగా ఉండే అర్హతను పోగొట్టుకున్నాడు. అందుకే అంటున్నాడు, ఒక దావీదు గారు కానివ్వండి, ఒక సొలొమోను గారు కానివ్వండి, వాళ్ళ కాలాలలో రాజ్యం అంతా ఒకటిగా ఉంది. కానీ ఎప్పుడైతే రెహబాము అనేవాడు వచ్చాడో ఏం చేశాడంటే మనుషులను ఆధారం చేసుకున్నాడు, సబుద్ధిని ఆధారం చేసుకున్నాడు కనుక రాజ్యము 2గా విడిపోయింది. 10 గోత్రాల వారు ఒక రాజ్యానికి వెళ్ళిపోయారు, 2 గోత్రాల వారు ఒక రాజ్యముగా విడిపోయారు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ సబుద్ధిని ఆధారం చేసుకోనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఈరోజు కుటుంబాల్లో గొడవలు, కుటుంబాల్లో శాంతి సమాధానం లేకపోవడానికి గల కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని అధికారానికి ఒప్పుకోకపోవటం వల్ల, అందుకేనండి మీరు ఏదైనా ప్రారంభించండి, ఒక పని ప్రారంభించినా, మీరు ఏదైనా దేవుని అడుగుతున్నా, దేవుని మీద మనకు ఏముండాలి, నమ్మకం ఉండాలి. నా దేవుడు ఖచ్చితంగా ఇది నాకు చేస్తాడు అనే ఆ నమ్మకంతో దేవుని
సాగాలి, మనం పని ప్రారంభించాలి. ఇంకా మనం చూడగలిగితే కీర్తన గ్రంథంలో 34వ అధ్యాయం, కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనాన్ని దయచేసి మనం అందరం కూడా చదువుకుందాం. 34:10 మనం చదువుకుందాము. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనినను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. అవసరమైతే సింహపు పిల్లలైనా లేమిగా ఉంటాయేమో కానీ దేవుని పిల్లలకు మాత్రం లేమి ఉండదు. కరువులో కూడా దేవుడు పోషిస్తాడు. కరువులో పోషిస్తాడమ్మా. ఏలే గారి వెళ్ళిపోయి ఏమన్నాడు? ఈ దేశంలో వర్షమైనను మంచైనను కురవదని వెళ్ళి అక్కడ ప్రకటించాడు కదమ్మా. మరి మంచు వర్షం కురవకపోతే, వర్షాలు కురవకపోతే భూమి పండదు. మరి భూమి పండకపోతే ఏం తిని బ్రతుకుతావు? అందుకేనండి ఏమంటున్నాడు? యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదవై ఉండదు. దేవుని మీద నమ్మకం ఉంటే అరణ్యంలో కూడా కడుపు నిండా ఆహారం దొరుకుతుంది. ఆ తర్వాత మీరు చూడగలిగితే ఏలియాని అడిగాడు దేవుడు, మరి ఆహారం లేదు కదమ్మా, ఎక్కడ ఉంటుందమ్మా ఆహారం? ఎక్కడ ఉంటుందో చెప్పండి. రాజు దగ్గర ఉంటుంది. ఏం తింటామంటే వెజిటేరియన్ తింటావా, నాన్ వెజిటేరియన్ తింటామంటే నేను నాన్ వెజ్ తింటానన్నా. పగలు సాయంత్రము రొట్టెలు, ఆ తర్వాత ఏంటిదమ్మా? మాంసము. రొట్టెలు, మాంసము. మళ్ళీ ఏం తీసుకొచ్చాయమ్మా? చెప్పండమ్మా. ఆకులు తీసుకొచ్చాయంటే మీరు ఆలోచించండి. అసలు నోటితో కాకి ఎట్లా వచ్చి కాళ్ళతో పట్టుకొచ్చింది, ఎలా పట్టుకురావాలమ్మా? నోటితో పట్టుకున్నాను. ఇప్పుడు నోటితో పట్టుకొని వచ్చి అవి తినలేదంటే అవి తినలేదు. ఎందుకంటే కరువులో కూడా దేవుడు పోషిస్తాడు. అక్కడి నుంచి సారెపతికి వెళ్ళాడు. అక్కడ కూడా ఆమెకు కింద పిండి కొంచెం అంటున్నట్టు నూనె 3.5 సంవత్సరాలు దేవుడు పోషించాడు. అందుకేనండి దేవుని మీద నమ్మకంతో దేవుని మీద ఆధారపడితే ఏమీ ఉండదు అంటున్నాడు. మరలా మార్క్స్ వార్త కూడా ఏమంటున్నాడు మీరు చూడగలిగితే, మార్క్స్ వార్త 9వ అధ్యాయము 23వ వచనం మనం అందరం కూడా చదవాలి. 9:23 చదవం. అందుకు యేసు నమ్ముట నీ వలన అయితే ఏమి నమ్మాలి? ఏం నమ్మాలమ్మా? ఏదైతే మీరు అడుగుతున్నారో, ఏదైతే మీరు చెయ్యాలి అని పని ప్రారంభించాలనుకుంటున్నారో నమ్ముట, అది నా దేవుడు చేస్తాడని ఒకవేళ మీరు నమ్మితే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. నువ్వు ఎవరినైతే నమ్ముతున్నావో దేవునికి సమస్తము సాధ్యము అంటున్నాడు. కాబట్టి ఓవరాల్గా మనం ఏదైతే ప్రార్థనలో పదే పట్టుదలతో అడుగుతున్నామో అది నా దేవుడు ఖచ్చితంగా నాకు చేస్తాడు. అందుకే దేవుని నమ్మే వాళ్ళు కూడా హెబ్రీ పత్రికలు కూడా ఒక మంచి మాట ఉన్నారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదవగలిగితే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదవగలిగితే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. మనం అడుగుతున్నది అని ఇస్తాడని మీరు నమ్మాలి కదా. కాబట్టి నమ్మితే, దేవుని మీద నమ్మిక ఉంచితే ఖచ్చితంగా జరుగుతుందంటే ఖచ్చితంగా జరుగుతుందండి. అందులో బైబిల్ గ్రంథంలో అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. అందులో దేవుణ్ణి నమ్మిన ఒక వ్యక్తి గురించి చూసుకొని మన ముగింపులోకి వెళ్ళిపోదాము. మన అంశం ఏంటమ్మా? దేవుని యందు నమ్మిక ఉంచితే ఏమి జరుగుతుంది అని మనము వింటున్నాం. ఇప్పుడు దేవుణ్ణి నమ్మిన వ్యక్తులు బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. ఒక వ్యక్తి గురించి మనం ఆలోచిద్దాము, ఒక భక్తుడి గురించి ఆలోచిద్దాము. దేవుణ్ణి నమ్మాడు, ఎలా నమ్మాడు మనం చూడగలిగితే, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం అందరం కూడా చదువుతాము. అపోస్తలుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము మనం అందరం కూడా చదువుతాము. లేఖనము ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము గారిని దేవుడు పిలిచినప్పుడు అతని వయసు ఎంత అన్నప్పుడు 75 సంవత్సరాలు.
ఎంత అతని వయసు? 75 సంవత్సరాలప్పుడు నేను చూపించు దేశానికి వెళ్ళమన్నాడు. అక్కడ ఏమని రాయబడిందంటే, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన. నీతి అంటే ఏంటంటేనండి, దేవుని మాట నమ్మటమే నీతి. మరి ఆయన ఏమి నమ్మాడు? అబ్రహాము గారు ఏమి నమ్మాడో లేఖనం ఏమి చెబుతున్నదంటే, ఎక్కడ విషయం చెబుతున్నాడంటే పౌలు గారు ఎక్కడికి కోడు చేస్తున్నాడు అన్నప్పుడు ఆది కాండములో జరిగిన సందర్భాన్ని ఇక్కడ కోడు చేస్తున్నాడు. అంటే ఆది కాండంలో ఏమని జరిగింది? 15వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు గల లేఖన భాగాలు మనం అందరం కూడా చదువుకుందాము. ఆది కాండము 15వ అధ్యాయము 3వ వచనం నుండి మనం అందరం కూడా చదువుకుందాము. మరియు అబ్రహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇవ్వలేదు గనుక నా పరివారిలో ఒకడు వారసుడగునని చెప్పి యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడే నీ వారసుడగునని చెప్పాను. అబ్రహాము గారు బాధపడుతున్నారు. ఎంత ఆస్తి ఉంటేంటి, ఏముంటేంటి, పిల్లలు లేరు కదా అని బాధపడుతుంటే, ఇదిగో నా పరివారంలో ఒకటే నా ఇంటికి వారసుడు కదా అని బాధపడుతుంటే, దేవుని వాక్యం అతని యొద్దకు వచ్చి చెబుతుంది. ఏమని చెబుతుందంటే, ఈ పనివాడు నీ వారసుడు కాదు, నీ వారసుడు నీ గర్భవాసములో నుండే వస్తాడు. ఎక్కడి నుంచి వస్తాడమ్మా? నీ వారసుడు నీ గర్భవాసములో నుండే వస్తాడు అని చెప్పినప్పుడు తర్వాత మరియు ఆయన నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రము లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగునగునని చెప్పాను. ఇక్కడ నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు అబ్రహాము గారిని బయటికి తీసుకొని వచ్చి ఆకాశ నక్షత్రాలు చూపించాడట. ఓకేనమ్మా? ఓకేనా? ఇది పగలా రాత్రి? ఒకవేళ రాత్రి బయటికి తీసుకొచ్చి నక్షత్రాలు చూడు, నీ పిల్లలు అలా వెళ్తారు అన్నాను. అందులో నమ్మడానికి ఏమన్నా? రాత్రి ఆల్రెడీ నక్షత్రాలు కనపడతాయి. అవునా కదా? అంటే ఇది ఎప్పుడు జరిగింది? పట్ట పగలు జరిగింది అంటారు కదా. నీకు నక్షత్రాలు చూపిస్తాం అంటారు కదా, ఆ మాట మాట్లాడతారు కదా. పట్ట పగలు అబ్రహాము గారిని బయటకు తీసుకొచ్చి నక్షత్రాలు చూపిస్తే అప్పుడు నమ్మాడు ఆయన. పగలు నక్షత్రాలు కనపడటం ఏంటి అని అప్పుడు నమ్మాడు ఆయన. అందుకే తర్వాత రాయబడిన మాట ఇప్పుడు మనం చదవగలిగితే, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఇదే మాట పౌలు గారు రోమీయులకు రాస్తున్నాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఈ మధ్యకాలంలో మేము ఒక గృహానికి వెళ్ళినప్పుడు ఒక సిస్టర్ చెబుతున్న మాట ఏంటంటే, అసలు డాక్టర్స్ వాళ్ళకు పిల్లలు కారు అని చెప్పారట. అమ్మ, నీకు అసలు పిల్లలు పుట్టే యోగ్యమే లేదు, అసలు ఈ పిల్లలే పుట్టరు, పిల్లలు పుట్టాలన్న కోరిక నువ్వు ఆలోచన ఉంటే దాన్ని మానేసుకోని చెప్పారట. మనం అందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. పేరు ఎందుకని వాళ్ళే సాక్ష్యం చెప్తా ఉన్నారు. అయితే మనం అందరం ప్రార్థన చేస్తున్నాము. ఏం జరిగిందంటే, ఆమె కన్సీవ్ అయ్యింది. ఇంకా కొన్ని నెలల్లో మరి వారికి కూడా సంతానము కలగబోతుంది. అంటే మనం ఏం చేయాలన్నప్పుడు, ఇది డాక్టర్లకు అసాధ్యం. నేను అప్పుడు అన్నమాట, ఇది డాక్టర్లకు అసాధ్యమేమో, నువ్వు నమ్మేవాడికి సమస్తము సాధ్యం. ఇది డాక్టర్లు ఇచ్చేది కాదమ్మా. మనము ప్రార్థనలు చేస్తూనే ఉన్నాము. ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. అందుకే మనం చేసే ప్రార్థన దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ ఆయన అలక్ష్యం మాత్రము చేయడు. కాబట్టి అలా చెబుతున్నప్పుడు వాళ్ళ ఆనందానికి అవధులు లేదు. అసలు జరగదు అనుకున్నాము, కానీ దేవుడు కార్యం జరిగించాడు.
అందుకే దేవుని యందు విశ్వాసం ఉంచితే ఒకవేళ లేట్ అవుతుందేమో, ఒకవేళ ఆలస్యం అవుతుందేమో, కానీ అది మాత్రము ఖచ్చితంగా జరుగుతుంది అని ఎలా చెప్పగలమంటే చివరిగా ఈ మాట మనం చూడగలిగితే అదే కీర్తన గ్రంథం 22వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము దయచేసి 5వ వచనాన్ని మనము చదువుకున్నాము. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. అంటే దేవుని మీద నమ్మిక ఉంచే మనలను దేవుడు సిగ్గుపడనివ్వడు. కాకపోతే ఆలస్యం అవుతుందేమో, కానీ మనల్ని సిగ్గుపడనివ్వడు. దేవుని యందు నమ్మిక ఉంచితే ఆయన మనలను సిగ్గుపరిచే దేవుడు కాదు. ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన వింటున్నాడు, ఆయన ఖచ్చితంగా మనకిస్తాడు. కాబట్టి మనం ఉండవలసింది ఏంటంటే, మనం ఏదైతే దేవుణ్ణి అడుగుతున్నామో అది దేవుడు నాకు ఫలమిస్తాడు అని మనము నమ్మాలి. కాబట్టి దేవుని యందు నమ్మిక ఉంచిన మనలను అసాధ్యములు దేవుడు సుసాధ్యము చేస్తాడు. ఇది జరగదు, ఇది నా వల్ల కాదు అనుకుంటారు, కానీ అది మన వల్ల అయ్యేటట్టుగా దేవుడు చేస్తాడు. అందుకే 75 సంవత్సరాలప్పుడు అబ్రహాము గారికి దేవుడు చెబితే 100 సంవత్సరాలప్పుడు ఎవరు పుట్టారమ్మా? ఇస్సాకు పుట్టాడు. ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఆ నమ్మకము, దేవుని మీద నమ్మకం మనం ఉంచగలిగితే మనల్ని దేవుడు సిగ్గుపడనివ్వడు, మనల్ని తలగా ఉంచే దేవుడు. కాబట్టి దేవుడి మీద నమ్మకం ఉంచుదాం, దేవుడిని అడుగుదాం. అడిగింది దేవుడు నాకు ఇస్తాడనే విశ్వాసం ఉంచి అది పొందుకునే విధముగా మనం ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. మరి